నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. నేను మీ పద్మజ. అందరూ బాగున్నారు అనుకుంటామండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మనం టసర్ కోటాలో శారీస్ చూద్దామండి. టసర్ కోటాలో నేను కట్టుకుంది కూడా బాందిని. ఈ శారీస్ కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే కనుక టసర్ కోటాలో ప్లెయిన్ వచ్చి వర్క్ బ్లౌజ్ వచ్చినాయి చూపిస్తాను. స్టార్ట్ చేద్దామండి వీడియో. అండ్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. ఫస్ట్ వన్ అండి, ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో అసలు టసర్ కోట అంటే చాలా కంఫర్టబుల్ అండి. క్లాత్ వైజ్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఐ థింక్ మొత్తం కలిపి ఒక 100 గ్రామ్స్ ఉంటుంది ఏమోనండి. 100 గ్రామ్స్ కానీ 150 గ్రామ్స్ కానీ ఉంటుంది అంతే. అంత లైట్ వెయిట్గా ఉంటుంది. హైట్ వచ్చి 47 ఇంచెస్ దాకా ఉంది. 47 చాలా లైట్ వెయిట్ అండి. మనం సిల్క్ కోటాస్ చూస్తుంటాము, కాకపోతే ఇవి ఇప్పుడు టసర్ కోటాలు బాగా రన్నింగ్లో ఉన్న మోడల్. అండ్ చాలా క్లాసీగా ఉన్నాయండి శారీస్. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్, చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వచ్చిందండి. మధ్యలో బార్డర్స్, మిడిల్ అంతా కూడా కొంచెం రస్ట్ కలర్లో లైట్ షేడ్ వచ్చింది. కొంచెం ఆనియన్ పింక్ షేడ్ అనుకోండి. ఆనియన్ పింక్ రస్ట్ కలర్ మిక్సింగ్ లైట్ షేడ్. పైన కింద బార్డర్స్ అయితే కనుక ఒక 6 ఇంచెస్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ బార్డర్స్లో స్టార్టింగ్ కొంచెం గోల్డ్ జరీతోటి వీవింగ్ లాగా వచ్చిందండి, ఒక 1-2 ఇంచెస్ దాకా. తర్వాత కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. తర్వాత అంతా ప్లెయిన్ వచ్చేసింది కలర్. సేమ్ బార్డర్ కింద కూడా క్యారీ అయింది. అండ్ ఒక 6 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి, 5 or 6 ఇంచెస్ బార్డర్ ఉంటుంది మొత్తం. అండ్ ప్లెయిన్ చాలా డీసెంట్గా ఎలిగెంట్గా ఉన్నాయండి. క్లాత్ వైజ్ అయితే కనుక మనకి సిల్క్ కోట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ మనం ఎంతసేపు అయినా కూడా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ అయితే మాత్రం. అండ్ పళ్ళు అండి, పళ్ళుకి ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇచ్చేసి కొంచెం జరీ లైన్స్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింద అదే కలర్ ఇచ్చారు. సింపుల్ పళ్ళు అండి. శారీ కూడా సింపుల్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది. అండ్ బ్లౌజ్ దగ్గరికి వస్తే బ్రౌన్ కలర్ తోటి మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ అండి, సిల్వర్ జరీ తోటి మొత్తం బుటీస్ లాగా ఇచ్చేసారు. అండ్ మిగతా కింద హ్యాండ్స్కి అయితే కనుక ఈ బార్డర్ ఇచ్చేసి కింద సేమ్ మన శారీలో వచ్చిన బార్డర్ కంటిన్యూ అయింది. 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అండ్ క్లాత్ వైజ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ ఇలా ఉందండి లుక్ అయితే కనుక. చాలా క్లాసీగా ఉంటాయి ఈ శారీస్. అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి ఒక్క నిమిషం అండి. ఈ శారీస్ వచ్చి 7,500 పడుతున్నాయండి. నెక్స్ట్ ఇందులోనే మా బ్లౌజ్ చూడండి. దీంట్లో బ్లౌజ్ కనపడలేదు. బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి. నేను చూస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ లావెండర్కి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఇది కూడా లావెండర్కి బ్రింజాల్ కలర్ కాంబినేషన్. సేమ్ డిజైనేనండి, మనం చూసిన శారీ డిజైనే. మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చేసింది. మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి బార్డర్స్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక ఎలా చూసామో అదే కలర్, అదే డిజైన్. అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. అండ్ పళ్ళు కూడా సింపులేనండి. పళ్ళు సేమ్ కాంబినేషనే, సేమ్ ప్యాటర్నే ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 7,000 పడుతుందండి. ఇవన్నీ డ్రై వాష్ ఏనండి. నెక్స్ట్ కొంచెం గోల్డ్ కలర్ అండి. గోల్డ్ కలర్లో కొంచెం బార్డర్ అయితే చేంజ్ అయింది. బార్డర్ కొంచెం చేంజ్ అయిందండి. గోల్డ్ కలర్కి పైన అయితే ఒక కొంచెం డార్క్ ఎల్లో షేడ్, ఒక 1 ఇంచ్ వీవింగ్ బార్డర్ ఇచ్చారు. కిందకి వచ్చేకి లైట్ క్రీమ్ కలర్ వచ్చిందండి. ఈ క్రీమ్ కలర్లో సేమ్ బార్డరే వచ్చింది. కానీ పైన అయితే కొంచెం గోల్డ్ కలర్ తోటి ఇట్లా ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం కొంచెం సాటిన్ బార్డర్ లాగా అనిపిస్తుందండి. మిగతా అంతా శారీ అంతా ప్లెయినే వచ్చేసింది. అండ్ పళ్ళు అండి, పళ్ళు కూడా సేమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ చూద్దాము. క్రీమ్ కలర్ కాంబినేషనే. అండ్ శారీ అంతా బుటీస్ వచ్చినాయండి.
ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ తోటి బుటీస్ లాగా ఇచ్చారు. సేమ్ జరీ థ్రెడ్ తోటి బుటీస్ ఇచ్చి హ్యాండ్స్కి అయితే శారీలో ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ క్యారీ అయిందండి. సేమ్ ఇలా వచ్చిందండి. ఈ శారీస్ ప్రైస్ కూడా 7500 పడుతుందండి. నెక్స్ట్ ఇది కూడా లావెండర్ షేడేనండి. కొంచెం లైలాక్ పింక్ కాంబినేషన్ వచ్చింది. లైలాక్ పింక్ కాంబినేషన్కి డార్క్ మెరూన్, డార్క్ బీట్రూట్ కలర్ లాగా అనిపిస్తుందండి. కొంచెం బీట్రూట్ లానే ఉంది. బీట్రూట్ కలర్ అండి. లైట్ ఆనియన్ పింక్ అండి. సారీ, మిడిల్లో లైట్ ఆనియన్ పింక్ అయితే ఎగ్జాక్ట్ కలర్. ఆనియన్ పింక్కి బీట్రూట్ కలర్ వచ్చేసిందండి కాంబినేషన్. సేమ్ డిజైనే. అండ్ దీనికి బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ ఇచ్చారండి. బుటీస్ వచ్చినాయి. అండ్ బార్డర్ అయితే కనుక సేమ్ ఇలానే వచ్చిందండి. సేమ్ ప్రైస్ 7500 పడుతుంది. నెక్స్ట్ సేమ్ టసర్ కోటాలని కొంచెం బార్డర్ మారిందండి. బార్డర్ స్టైల్ మారింది. హైట్ అంతేనండి, 46 దాకా ఉంటుంది. అండ్ బార్డర్ కలర్ చూడండి ఎంత బాగుందో. డార్క్ పెసరపచ్చ గ్రీన్ అండ్ మిడిల్లో లైట్ పిస్తా గ్రీన్ లాగా వచ్చింది షేడ్. అండ్ ఇదంతా కూడా జరీ వీవింగ్ వచ్చిందండి. సిల్వర్ కలర్ జరీ వీవింగ్ వచ్చింది. శారీ అంతా ప్లెయినేనండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి శారీస్. లాస్ట్ టైం కూడా చూపించాను, వెంటనే సేల్ అయినాయండి. మళ్ళీ రీస్టాక్ అయినాయి ఇప్పుడు. అండ్ కలర్ చూడండి, కాంబినేషన్ ఎంత క్లాసీగా ఉన్నాయో. చాలా క్లాస్గా ఉన్నాయండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం అందరి దగ్గర కనిపించవండి శారీస్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, క్లాసీగా ఉన్నాయి. అండ్ దీనికైతే కనుక బ్లౌజ్ ఇలా వచ్చిందండి. సేమ్ బార్డర్ కలర్ ఇచ్చేసి బార్డర్ కలర్ మీద సిల్వర్ కలర్ తోటి బూటీస్ ఇచ్చారు. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉంది. సేమ్ ప్రైస్ అండి. ఇది కూడా 7500 పడుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్లోనే బార్డర్ అయితే కనుక డార్క్ కలర్ వచ్చింది. డార్క్ ఉలిపొట్టు రంగు. మిడిల్లో కొంచెం లైట్ పీచ్ కలర్ లాగా ఆనియన్ పింక్ లాగా ఉంది. సేమ్ ఏనండి, ప్లెయిన్. అండ్ బార్డర్స్ అయితే మాత్రం ఒక 3 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. తర్వాత ఒక 1 ఇంచ్ దాకా సిల్వర్ కలర్ జరీతోటి డిజైన్ వచ్చిన బార్డర్ వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ పళ్ళు ఆల్సో ప్లెయిన్. అండ్ బ్లౌజ్ అండి. దీని బ్లౌజ్ అయితే కనుక సేమ్ బార్డర్ కలర్ ఇచ్చేసి బుటీస్ ఇచ్చేసారండి. సిల్వర్ థ్రెడ్ తోటి. అండ్ ఇలా వచ్చిందండి కాంబినేషన్. అండ్ ఐ థింక్ ఈ శారీ ప్రైస్ వచ్చి 6500 పడుతుందండి. 6500. అండ్ నెక్స్ట్ వచ్చి మంచి ఆరెంజ్ షేడ్ అండి. మంచి క్యారెట్ షేడ్ అండి. క్యారెట్ షేడ్ అయితే కరెక్ట్ కలర్ అనిపిస్తుంది. ఆరెంజ్ కూడా అనుకోవచ్చు, బట్ కానీ క్యారెట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కాంబినేషన్. చాలా బాగుందండి. కలర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కలర్. ఈ మధ్య కాలంలో ఈ ఆరెంజ్ షేడ్ తొందరగా రావట్లేదు. చాలా మంది అడుగుతున్నారు కూడా పర్టికులర్గా, ఆరెంజ్ పట్టు చీరలు ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఉన్నాయి అని. అండ్ ఆరెంజ్ ఒకప్పుడు చాలా బాగా వచ్చేదండి. ఇప్పుడు మాత్రం చాలా తగ్గిపోయింది. అండ్ ఈ కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది. ఆరెంజ్ కలర్కి ఇక్కడ మాత్రం కొంచెం మిడిల్ ఆరెంజ్, ఇదైతే క్యారెట్ కలర్. కొంచెం డిఫరెన్స్ ఉందండి రెండు, బార్డర్కి అను శారీకి. అండ్ పైన అయితే ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది. కిందకి వచ్చేకి దాదాపు ఐ థింక్ 7 or 8 ఇంచెస్ జరీ బార్డర్ వచ్చింది. అండ్ కింద అయితే పైన కింద సేమ్ జరీ బార్డర్ ఒక లైన్ లాగా ఇచ్చారు డిజైన్. అండ్ పెద్ద బంచెస్ లాగా వెంటనే దగ్గరగా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ ఇలా ఉంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి క్లాత్ అయితే. క్లాత్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. కంఫర్ట్ ఉంది. క్లాత్ చాలా నీట్గా ఉందండి. చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే సేమ్ బార్డర్ కలర్ ఇచ్చేసారు. అండ్ బూటీస్ వచ్చినాయండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ కూడా సేమేనండి, 7500 పడుతుంది. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మనం ఒక కలర్ చూసాము, గ్రీన్ కలర్ది. సేమ్ ప్యాటర్న్లోనే కలర్ చేంజ్ అయింది. పైన కింద సాటిన్ బార్డర్స్ లాగా వచ్చినాయండి. కొంచెం అంటే ఈ శారీలో ఉన్న దానికంటే కొంచెం మందంగా ఉంది.
సాటిన్ బార్డర్ లాగా షైనీగా ఉంది. అండ్ దాని తర్వాత ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ దాకా సిల్వర్ జరీ తోటి వీవింగ్ బార్డర్ వచ్చింది. అండ్ మిగతా శారీ అంతా ప్లెయిన్, మిడిల్ అంతా లైట్ లావెండర్, ఇక్కడికి వచ్చేసరికి బార్డర్స్కి వచ్చేసరికి వైలెట్ కలర్ వచ్చింది. పళ్ళు సింపుల్ అండి, వీటన్నిటికీ పళ్ళులు ఇలానే వచ్చేసినాయి. అండ్ బ్లౌజ్ అయితే కనుక ఇలాగ బార్డర్ కలర్ ఇచ్చేసారు. హ్యాండ్స్కి ఇలాగా సేమ్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది. అండ్ పైన అయితే వీవింగ్ బార్డర్ వచ్చింది. అండ్ పైన ఆ, అన్ని బూటీస్ ఇచ్చారండి. చాలా క్లాసీగా ఉంది. సేమ్ ప్రైస్ అండి, 7500. నెక్స్ట్ ఈ కలర్ అయితే చాలా మంచి కలర్ అండి. ఈ మిడిల్లో లైట్ గచ్చకాయ కలర్ అండి. అండ్ పైన కింద బార్డర్స్ అయితే మాత్రం టొబాకో కలర్ అండి. టొబాకో కలర్ లాగా అనిపిస్తున్నాయి. చాలా క్లాస్గా ఉందండి ఈ శారీ అయితే. కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్, చాలా క్లాసీగా ఉంది. కలర్ డల్ కలరే, బట్ కానీ ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది. అండ్ పైన కింద బోర్డర్స్ అయితే కనుక ఒక 3-4 ఇంచెస్ ఇచ్చారు. దాని తర్వాత ఒక 1/2 ఇంచ్ జరీ బోర్డర్ క్యారీ అయింది. జరీ బోర్డర్ ఇలాగ వీవింగ్ వచ్చింది. అండ్ దానిపైన మళ్ళీ ఒక బంచెస్ లాగా ఒక 4 ఇంచెస్ దాకా సిల్వర్ బోర్డర్ క్యారీ అయిందండి. చాలా కంఫర్ట్గా ఉన్నాయండి శారీస్ అయితే. పైన వేసుకుంటే అసలు వెయిటే లేవు. దుప్పటా కంటే కూడా ఇంకా తక్కువ వెయిట్ ఉన్నాయేమో, అంత తక్కువ వెయిట్ ఉన్నాయి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. అండ్ ఈ టసర్ కోట కూడా త్వరగా మనకి ఫోల్డ్ అవ్వదండి, అంటే నలగదు. మనం ఎంతసేపు కట్టుకున్నా కూడా అలానే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది క్లాత్ అయితే. అండ్ బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ బార్డర్ కలర్ వచ్చింది, బుటీస్ వచ్చినాయి. ఇదంతా మగ్గం వర్కేనండి, అంటే వీవింగ్ బుటీస్, సారీ అంతా హ్యాండ్ మగ్గం వర్క్. అండ్ ఇదంతా కూడా మనకి శారీలో వచ్చిన బార్డరే వచ్చిందండి, కాంట్రాస్ట్. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సేమ్ ప్రైస్ అనండి, 7500 పడుతుంది. నెక్స్ట్ అసలు ఈ కలర్ బ్రౌన్ కలర్ ఏనండి. బ్రౌన్ షేడ్లో లావెండర్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది. బ్రౌన్ అండ్ లావెండర్ అండి. ఇది కూడా డిఫరెంట్ కాంబినేషనే. దీనికి బార్డర్ అయితే కనుక రస్ట్ కలర్ వచ్చిందండి. సేమ్ ఈ డిజైన్ కూడా మనం ఆల్రెడీ చూసాము. ఇలా రస్ట్ కలర్ ఇచ్చారు కాంబినేషన్. అండ్ పళ్ళు అన్నిటికీ సింపుల్ ఏనండి, సింపుల్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే గోల్డ్ సిల్వర్ 2 కలర్స్ తోటి దీనికి హ్యాండ్ వర్క్ వచ్చింది. సేమ్ శారీలో ఉన్న బార్డర్ క్యారీ అయిందండి. 7500 పడుతుంది. అండ్ ఇందులో లాస్ట్ వన్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి లాస్ట్ టైం వీడియో. చాలా క్లాసీగా ఉన్నాయి, చాలా తొందరగా కూడా సేల్ అయినాయండి. అండ్ లైట్ కలర్ అండి, ఇది కూడా గచ్చకాయ షేడే. దీనికి మంచి గోల్డ్ కలర్, డార్క్ గోల్డ్ కలర్ తోటి మెంతి కలర్ అండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే మెంతి కలర్ బార్డర్స్ ఇచ్చారు. ఆల్రెడీ మనం ఫస్ట్ చూసాము ఈ డిజైన్. ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. అండ్ దీనికి బ్లౌజ్ సేమ్ డార్క్ గోల్డ్ కలర్ అండి, డార్క్ గోల్డ్ కలర్ తోటి ఇదంతా మా హ్యాండ్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ ఇచ్చారండి. సేమ్ ప్రైస్ 7500 పడుతుందండి. ఈ సారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్తే.